హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో మొదటిసారి మన ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో ఉంచుకున్నట్లయితే మన హిందూ సంప్రదాయాల్లో ఉండేటువంటి అనేక పూజా విధానాలతో పాటు అనేక విశేషాన్ని కూడా మన ఛానల్ ద్వారా మీరంతా తెలుసుకోవచ్చు. సో ఈరోజు అయితే మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అది వచ్చేసి ఏమిటంటే, మనకి రాబోతున్న వారాల్లో తిరుమల శనివారాలు అనేవి మొదలవుతున్నాయి కదా. సో తిరుమల శనివారాలు వెంకటేశ్వర స్వామికి పూజ ఎలా చేసుకోవాలి, ఇంకా ప్రత్యేక దీపారాధన, ఇంకా అన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మీ అందరికీ నచ్చుతుంది, ఇంకా తెలియని వాళ్ళకి ఎంతో కొంత తెలుస్తుంది అన్న ఒక భావనతో ఈ వీడియోని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా. తిరుమల శనివారాలు మనకి రాబోతున్న వారాలు అంటే ఈ నెల సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 17 వరకు జరుగుతున్నాయండి. వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక దీపారాధన వచ్చేసి పిండి దీపారాధన. అసలు పిండి దీపారాధన ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. తిరుమల శనివారాలు చేసుకుంటున్నప్పుడు స్వామికి వెలిగించే దీపారాధనలో మీరు ఏ దీపారాధన వెలిగించినా సరే కనీసం పిండి దీపారాధన ఒక్కడైనా వెలిగించాలండి. ఎందుకంటే స్వామికి చాలా ఇష్టం కాబట్టి. సో పిండి దీపారాధనకి మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే వరిపిండి. ఇంట్లో పట్టించింది అయితే ఇంకా మంచిది, బయట కొనేదానికన్నా. బయటది కొంచెం బాగా థిక్గా ఉంటుంది, అంత ఇదిగా ఉండదు. మనం పట్టించింది అయితే కొంచెం సాఫ్ట్గా, మరి బర్గా కాకుండా మరి సాఫ్ట్గా కాకుండా ఒక మాదిరిగా ఉంటుంది కాబట్టి సో ఇంట్లో పట్టించింది అయితే బెటర్ అనమాట. సో నేనైతే ఎన్ని దీపాలు కావాలో అందుకు ఒక అంచనాగా చేసుకొని దానికోసం నేను ఇలా ఒక బౌల్లోకి వరిపిండిని అయితే తీసుకుంటున్నాను. నేను ఎందుకు అన్నిసార్లు స్పూన్తో పోస్తున్నానంటే, నాకు ఎన్ని దీపాలు కావాలో అన్ని దీపాలకి ఆ స్పూన్తో నాకు ఒక అంచనా అనమాట. సో అంచనా ప్రకారంగా నేను అన్ని స్పూన్స్ వేసుకొని తీసుకుంటాను. లైక్ 5 దీపాలు కావాలా, 7 దీపాలు కావాలా, 3 దీపాలు కావాలా, ఎన్ని దీపాలు కావాలా అన్ని దీపాలకి నాకు ఒక అంచనా ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు 7 దీపాల కోసం ఒక అంచనాగా తీసుకొని ఎప్పుడు కూడా ఆ స్పూన్తోని అట్లా వేసుకుంటూ ఉంటాను అనమాట. స్పూన్ కూడా అందులో వదిలేస్తాను. సో ఆ స్పూన్ తోటి నాకు ఎన్ని కావాలో అన్ని అంత క్వాంటిటీ తీసుకొని ఇంకా ఆవు పాలతోటి కలుపుకుంటాను. చూసారా, స్వచ్ఛమైన ఆవు పాలు, అప్పుడు పచ్చిపాలు, అది కూడా మరబెట్టిన పాలు కూడా కాదు, స్వచ్ఛమైన ఆవు పాలు, పచ్చిపాలు వేయాలి. మీకు కనుక ఆవు పాలు దొరకకపోతే మీరు రెగ్యులర్గా ఏ పాలు అయితే యూస్ చేస్తారో, అంటే రెగ్యులర్గా ఇంట్లో వాడే పాలు, ప్యాకెట్ పాలు అవనివ్వండి, లేదా ఇంకేదైనా సరే టెట్రా ప్యాకెట్స్ ఎవరైనా వాడతారు కదా. సో మీకు అందుబాటులో ఉన్న ఆ పాలుతో కూడా మీరు వేసి పిండి దీపారాధన కలుపుకోవచ్చు. అంతేకాకుండా బెల్లం కూడా కొంచెం మాత్రమే తీసుకొని, అంటే తురిమేసి ముందుగానే తురిమి పెట్టుకొని అలా కలుపుకుంటే మనకి ఫాస్ట్గా కలిసిపోతుంది అనమాట. అంటే లైక్ అప్పటికప్పటికి కొంచెం ముక్కలుగా వేసుకునే కన్నా ఇలా మనం స్మూత్గా మనం బెల్లం తురిమి పెట్టుకుంటే మనకి వెంటనే అనేది అది మిక్స్ అయిపోతుంది. దట్టు అరటిపండు మెయిన్. అసలు ఈ పిండి దీపారాధనలోని చాలామంది ఇవేమీ వేయకుండా డైరెక్ట్గా వాటర్తో కలిపేస్తారండి. వాటర్తో అసలు కలపకూడదు నాకు తెలిసి. ఎందుకంటే పిండి దీపారాధన అనేది మనకి ఒక నైవేద్యంగా మనం భావిస్తాము. దీపం అంతా కొండెక్కిన తర్వాత ఆ చివరిలోని ఆ పిండి దీపారాధనలో కొంచెం పాటి మనం అది నైవేద్యంగా కూడా స్వీకరించాలి. సో అందుకు దానికి కూడా మనం ఒక ప్రసాదంగా భావించి అంత ఇదిగా చేస్తామన్నమాట. పిండి దీపారాధన కూడా నార్మల్గా ఎలా పడితే అలా కూడా చేయమన్నమాట. సో అది అంతేకాకుండా కొంచెం పాటి నెయ్యి కూడా వేసుకోవచ్చు, జస్ట్ కొంచెం సాఫ్ట్నెస్ కోసం. ఆవు నెయ్యి, అది కూడా ఆవు నెయ్యి లేదంటే మీరు రెగ్యులర్గా ఏ నెయ్యి వాడతారో ఆ నెయ్యితో కూడా వేసుకోవచ్చు. సో ఇలాగా ఆవు పాలు, బెల్లము, అరటిపండు, నెయ్యి, సో ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో పాలు కొంచెంగా పోసుకొని మనం ఒక ముద్దలా అయితే చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడైతే కొంచెంగా పోసుకుంటున్నాను. ఒకేసారి ఎక్కువ పోసుకుంటే మళ్ళీ పిండి లూజ్ అయిపోతుంది, మళ్ళీ ఎక్స్ట్రా పిండి యాడ్ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి కొంచెంగా ఎంత అయితే కావాలో అంతగా పోసుకుంటూ పిండిని అయితే టైట్గా కలుపుకుంటున్నాను. పిండి కూడా మరీ హార్డ్గా కాకుండా మరీ స్మూత్గా కాకుండా ఒక నార్మల్గా కలపాలి. మరీ గట్టిగా కలిపితే మళ్ళీ అది పిండి అనేది గట్టిగా అయిపోతుంది. సో అందుకోసం మనం చూసుకుంటా కొంచెంగా పాలు పోసుకొని మనకి ఎంత ఎలా రావాలో చూసుకుంటూ, ముద్ద అనేది ఎలా రావాలో చూసుకుంటూ ఆ వేలో మనం కలుపుకోవాలన్నమాట. కొంచెంగా ఆవు పాలు పోసుకుంటా. సో ఇలా కలుపుకున్న తర్వాత అంత ముద్దలా చేసుకొని మనం దీన్ని ఒక 15 to 30 minutes నాననివ్వాలి. నానితే దీపారాధన అనేది చాలా స్మూత్గా, చాలా పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది అనమాట.
నానితే ఇంకొంచెం బాగుంటుంది. సో 15 to 30 మినిట్స్ ఖచ్చితంగా ఇది మనం నానబెట్టుకోవాలి మూత పెట్టుకొని. సో ఇలా చూసారా నేను ఎంత సాఫ్ట్గా కాదు మరి హార్డ్గా కాదు, ఒక నార్మల్గా కలుపుతున్నాను. దట్టు నా హ్యాండ్ కొంచెం పెయిన్ వస్తుంది అనమాట, అయినా సరే తప్పదు కదా చేయాలని చెప్పేసి సో చేస్తున్నాను అనమాట. సో అట్లానే కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటా నేను ఇది కలుపుకుంటా ఉంటున్నా. పిండిని ఇలా మనం సాఫ్ట్గా కలుపుకుంటూ ఒక ముద్దలా చేసుకొని అక్కడక్కడ మనకి కొంచెం బెల్లం ముక్కలు తగులుతూ ఉంటాయి. సో అవి కూడా మనం నలిపేసుకుంటే నలిగిపోతాయి అన్నమాట. సో అది పెద్ద ఇష్యూస్ కాదు. సో ఇలా చక్కగా ఒక ముద్దలా చేసుకొని మనం దీన్ని ఒక మూత అనేది పెట్టేసుకొని ఒక 15 to 30 మినిట్స్ అనేవి మనం నానబెట్టుకోవాలి. చూసారా ఎంత స్మూత్గా ఉందో. సో అట్లా కలుపుకోవాలన్నమాట. 15 to 30 మినిట్స్ ఇప్పుడు నానబెట్టుకుందాం. తిరుమల శనివారాల పూజలోని ఇలా స్వామి అమ్మవార్ల సమేతంగా ఉన్నటువంటి ఒక చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. శుభ్రంగా దాన్ని తుడిచి పెట్టుకున్న తర్వాత స్వామి అమ్మవార్లకి చక్కగా గంధం ఇంకా కుంకుపొడితో చక్కగా అలంకరించుకోవాలన్నమాట. అలంకరించుకున్న తర్వాత పూజకి అయితే దీన్ని సిద్ధం చేసుకుందాం. ఈ పూజను మీరు దేవుడి మందిరంలో కూడా చేసుకోవచ్చు. దేవుడి మందిరంలో మీకు ప్లేస్ లేదనుకుంటే ఇలా ప్రత్యేకంగా ఒక పీటను ఏర్పాటు చేసుకుని చక్కగా పీటకి పసుపు రాసి దాని మీద పసుపు రంగు క్లాత్ అనేది వేసుకొని ఆ క్లాత్ మీద మీరు పూజ చేసుకోవాలనుకుంటున్న చిత్రపటాన్ని పెట్టి ఇలా అలంకరించుకోవాలి, ఇలా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఆ చిత్రపటానికి మీ దగ్గర ఏ పువ్వులు అందుబాటులో ఉంటే ఆ పువ్వులతో చక్కగా అలంకరించుకోండి. మంచి సువాసన వెదజల్లే పువ్వులైనా, లేదంటే మీకు మీ ఇంట్లో పూసే పువ్వులు కానీ, లేదంటే మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ పువ్వులతో చక్కగా ఒక మాలగా చేసి అలంకరించుకోండి. అలాగే పసుపు రంగు పువ్వులతో కూడా అలంకరించుకోండి. ఇంకా లేదంటే మీకు తులసి మాల కనుక దొరికితే తులసి మాల కూడా సమర్పించుకోవచ్చు. తులసి మాలతో పూజ చేసిన లేదా తులసి దళాలతో కూడా పూజ చేసుకున్న స్వామికి ఎంతో ఇష్టం అనమాట. మీకు కనుక అవైలబుల్ ఉండి దొరికితే కనుక తులసిమాల కూడా వేసుకోవచ్చు. సో ఇంకా మీ దగ్గర స్వామి అమ్మవార్ల బ్రాస్ ఐడియల్స్ ఈ మధ్య అందరి దగ్గర ఉంటున్నాయి కాబట్టి సో మీ దగ్గర కూడా ఉంటే కనుక అవి కూడా పెట్టి మీరు పూజ చేసుకోవచ్చు. అవేమీ లేకపోయినా సరే లక్ష్మీదేవి అమ్మవారి ఐడియాలు ఉన్నా కూడా అది కూడా మీరు పెట్టి పూజ చేసుకోవచ్చు. సో ఇంకా బ్రాస్ పరంగా దీపాలు మీ ఇష్టము, ఏ దీపాలైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో అంతేకాకుండా ఏ పూజలైనా సరే ప్రథమ పూజగా అందుకున్న మా గణపతి మనం ముందుగా ఆరాధిస్తాం కాబట్టి సో గణపతిని కూడా ఇలా పెట్టి సిద్ధం చేసుకోవాలి. ముందుగా ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత పిండి దీపారాధన కోసం మనం వరి పిండిని కలిపి పెట్టుకున్నాం కదా. సో అది బాగా నానింది. చూసారా ఎంత సాఫ్ట్గా కాదు మరీ హార్డ్గా కాకుండా మనకు కావాల్సిన షేప్లో అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ ముద్దని మీకు ఎన్ని దీపాలు కావాలనుకుంటున్నారో అన్ని ముద్దలుగా మీరు సపరేట్ చేసుకోండి. లైక్ మీరు కలుపుకున్న క్వాంటిటీ 3 కానీ 7 కానీ మీ ఇష్టం ఎంత చేసుకోవాలనుకుంటారో అన్ని ముద్దలుగా సపరేట్ చేసుకొని దాన్ని ఒక రౌండ్ బాల్గా మనం చేతిలోనే అద్దుకుంటా దాన్ని బొటన్ వేలు మన ఫింగర్ ఉంటుంది కదా, ఆ బొటన్ వేలు ఫింగర్తో మధ్యలోకి ఆంచుకొని పిండి మధ్యలో ఆంచుకుంటూ మనం కొంచెం కొంచెంగా రౌండ్గా తిప్పుకుంటా మనం 2 ఫింగర్స్ తోటి అలా చేసుకుంటూ నీకు వీడియోలో చూపిస్తాను కదా. సో అట్లా అద్దుకుంటా ఉంటే మనకి చాలా మంచి షేప్ వస్తుంది. దట్టు ఇందులో మనం నెయ్యి కూడా మిక్స్ చేసాం కాబట్టి మనకి పిండి స్ట్రక్చర్ అనేది కొంచెం జారుగా వస్తుంది కూడా. ఎక్కువ కూడా వేయలేదు, మనం కొంచెం వేసాం కాబట్టి కొంచెం జారుగా కూడా వస్తుంది. మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు, పెద్దగా మనం కష్టపడాల్సిన లేదు. సో ఈ రకంగా మీరు కనుక కలుపుకుంటే వరి పిండి దీపం అనేది మీకు బ్రేక్ అవ్వడం కానీ లేదంటే ఇంకెలా మీకు అది బ్రేక్ అవ్వడం కానీ ఇంకెలాంటి ఇష్యూస్ కూడా ఉండవన్నమాట. సో పిండి దీపారాధన అనేది ఇలాగే చేసుకోవాలండి. వాటర్తో కలుపుకునే కన్నా ఇలా ఆవు పాలు, బెల్లము, అరటిపండు ఇవన్నీ వేసుకుని కలుపుకుంటే కనుక దీపారాధన చాలా మంచిగా ఉంటుంది. దట్టు దీపం ఎక్కువసేపు కూడా నిలబడుతుంది, వెలుగుతుంది అనమాట. సో ఇలా చేయడానికి ట్రై చేయండి. ఆయిల్ కూడా లీకేజ్ అవ్వడం అనేది అలాంటివి కూడా ఉండదన్నమాట. సో నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను ఖచ్చితంగా. నాకు ఎప్పుడు కూడా ఆయిల్ అయితే లీకేజ్ అవ్వలేదు, ఇట్లానే బ్రేక్ కూడా అవ్వకుండా ఇట్లా మంచిగా దీపం అయితే వెలుగుతుంటుంది అనమాట. సో మీకు ఇలాగా అన్ని మిగతా చేసుకున్న బాల్స్ అన్నీ కూడా అన్నీ ఇలా దీపంగా చేసుకొని దానికి వెంకటేశ్వర స్వామి నామాలు కూడా పెట్టుకోవాలన్నమాట.
సో నేనైతే ఇలాగా 7 దీపాలని తయారు చేసి పెట్టుకున్నాను, సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు 7 దీపాలకు కూడా చక్కగా నేను గంధం ఇంకా కుంకుమ బొట్లతోని స్వామివారి గోవిందనామం అనేది వేసుకొని అలంకరించుకుంటాను. గంధం కూడా నేను శ్రీగంధం వాడతాను ఎక్కువ శాతం మనకు. ఒకవేళ ఎప్పుడన్నా లేకపోతే కనుక అష్టగంధం వాడతాను. మ్యాక్సిమం నేను తిరుపతి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను శ్రీగంధము. సో ఆ శ్రీగంధమే నేను మా ఇంట్లో అన్ని పూజలకి గాను, స్వామివారి ఐడియల్స్ని క్లీనింగ్ పరంగా గాను నేను అదే వాడతాను, శ్రీగంధాన్ని. సో ఇలా గంధంతో ఒక లైన్ వేసుకుంటూ సెంటర్లో నామంలాగా కుంకుమతో పెట్టుకుంటాను. సో అలా చక్కగా అలంకరించుకొని మిగతా 7 దీపాలు కూడా నేను అలాగే అలంకరించుకుంటాను. ఎలా ఉంది, బాగుందా? సో మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి. దీపం అనేది చాలా బాగుంటుంది. ఇలా అలంకరించుకుని చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు పూజలో మంచి లుక్ అనేది వస్తుందన్నమాట. సో తయారు చేసుకున్న పిండి దీపాలని ఇలా చక్కగా పూజలో ఏర్పాటు చేసుకొని అందులోని ఆవు నెయ్యి అయితే శ్రేష్టము. నాకు ఇంట్లో ప్రజెంట్ ఆవు నెయ్యి లేదు కాబట్టి నేను ఆవు నెయ్యితో దీపారాధన చేయట్లేదు. నువ్వుల నూనెతో చేసి చూపిస్తున్నాను. మీకు నువ్వుల నూనెతోనే చేసుకోవచ్చు, లేదంటే మీరు రెగ్యులర్గా ఏ నూనె వాడతారో ఆ నూనెతో కూడా మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అన్ని దీపాల్లో కూడా నేను నువ్వుల నూనె వేసి పూజకి అయితే సిద్ధం చేసుకుంటున్నాను. సో ఇంకా దీపారాధనలోని వత్తుల విషయానికి వస్తే కనుక తిరుమల శనివారాల పూజలో కనుక మీకు ట్రై చేయండి, మ్యాక్సిమం దొరుకుతాయి. ఇప్పుడు అన్ని పూజా స్టోర్లో కూడా దొరుకుతున్నాయి పసుపు రంగు ఒత్తులు. మ్యాక్సిమం అన్ని స్టోర్లో కూడా దొరుకుతున్నాయి, పూజా స్టోర్లో మీరు కనుక సెర్చ్ చేస్తే మీకు ఖచ్చితంగా దొరుకుతాయి. సో తిరుమల శనివారాల పూజలోని పసుపు రంగు ఒత్తులు వేసి మీరు కనుక పూజ చేస్తే స్వామికి చాలా ఇష్టం అనమాట. సో దట్టు స్వామికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి సో తిరుమల శనివారంలోని పసుపు రంగు ఒత్తులు వేసి దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. దట్టు మీకు అలా దీపారాధన చేస్తే కనుక మీ చుట్టూ అలాగే మీరున్న ప్లేసెస్లో మీకు ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది అనమాట. సో నాకు ఆ ఫీల్ కలిగింది కాబట్టి సో నేను అట్లా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేను ఒక్కొక్కసారి తిరుమల శనివారాలను కాదు 7 శనివారాల్లో కూడా నేను పసుపు రంగు ఒత్తులతో కూడా దీపారాధన చేసుకున్నాను. సో నాకు ఆ ఫీల్ అనేది తెలిసింది. సో ఆ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇలా పసుపు రంగు ఒత్తుల్ని అన్ని దీపాలలో కూడా వేసి దీపారాధన అయితే చేసుకోవచ్చు. మీకు ఒకసారి ట్రై చేయండి, దొరుకుతాయి. సో ఇంకా పూజ విషయానికి కనుక వస్తే ముందుగా శుక్లాం భరద్రం శ్లోకాన్ని అయితే చదువుకొని గణపతి పూజ చేసుకోవాలి. సో శుక్లాం భరద్రం శ్లోకాన్ని చదువుకున్న తర్వాత మీరు ఏర్పాటు చేసుకున్న దీపాలన్నీ కూడాను ఏకహారతితో చక్కగా వెలిగించుకోండి. ఏకహారతితో కానీ లేదంటే మంచి సువాసన వచ్చే అగరబత్తులతో కానీ సరే మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు. దీపారాధన చేసుకున్న తర్వాత ఆ దీపాల దగ్గర కొంచెం అక్షింతలు లేదా పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలి. మనం దీపారాధన చేసిన నిత్య పూజలైనా సరే ఏ పూజలైనా సరే మీరు దీపారాధన చేసిన తర్వాత అక్షింతలు కానీ పువ్వులు కానీ వేసి ఆ దీపం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవాలి. నేను ప్రతి వీడియోలో మీరు షేర్ చేసుకుంటాను. దీపం అనేది లక్ష్మీదేవితో స్వరూపంగా మనం భావిస్తాం కాబట్టి సో ఖచ్చితంగా ఆ దీపం దగ్గర అక్షింతలు కానీ పువ్వులు కానీ వేసి నమస్కారం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఇది మర్చిపోకండి ఎవరు కూడా. సో నేను అక్షింతలు ఇంకా పువ్వులు 2 కూడా వేసి నమస్కారం చేసుకుంటాను. సో దీపలక్ష్మి నమస్కారం చేసుకున్న తర్వాత గణపతి ఆరాధన చేసుకుంటున్నాం. గణపతికి షోడశోపచార పూజ అంతా కూడా చేసుకొని స్వామికి ధూపం దీపం నైవేద్యం కూడా సమర్పించుకొని నైవేద్యంలో స్వామికి నేను బెల్లం ముక్క సమర్పించుకొని గణపతి పూజ అయితే చేసుకున్నాను. ఒకవేళ మీకు షోడశోపచార పూజ కనుక రాకపోతే కనుక ఓం గం గణపతి నమః నామాన్ని కూడా చదువుకుంటూ స్వామికి మీరు పూజ చేసుకోవచ్చు. గణపతికి స్వామి పూజలో ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని చెప్పేసి నమస్కారం చేసుకొని స్వామికి చక్కగా ఒక మంచి సువాసన వచ్చే ధూప్ స్టిక్ వెలిగించి స్వామికి ధూపాన్ని సమర్పించి ధూపం దీపం నైవేద్యం కూడా సమర్పించుకున్న తర్వాత స్వామిని అలా ఒకటి పక్కకు కదిపేసి అయితే వదిలేయాలన్నమాట. సో అక్కడితో గణపతి పూజ అయిపోతుంది. గణపతి పూజ తర్వాత ఇంకా మీరు వెంకటేశ్వర స్వామి పూజ కూడా మొదలు పెట్టాలి. తర్వాత వెంకటేశ్వర స్వామికి నమస్కారం చెప్పుకొని మీ సంకల్పం చెప్పుకొని మీ కోరిక చెప్పుకొని తర్వాత స్వామికి అయితే పూజ మొదలు పెట్టాలి. స్వామికి ముందుగా షోడశోపచార పూజ అంతా చేసుకోవాలి. షోడశోపచార పూజ కనుక రాకపోతే కనుక మీరు స్వామికి అష్టోత్తరం పూజ చేసుకోవచ్చు. పువ్వులతో కానీ లేదంటే తులసి దళాలతో కానీ మీరు స్వామికి అయితే అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. తిరుమల శనివారంలోని స్వామివారి అష్టోత్తరం కూడా మీరు చదివి పూజ చేసుకోవచ్చు. లేదా గోవిందనామాలు కూడా చదువుకోవచ్చు. ప్రతి వారం కూడా గోవిందనామాలు చదువుకుంటే చాలా మంచిదండి. స్వామికి ఎంతో ఇష్టం. స్వామివారి గోవిందనామాలు మనం తులసి దళాలతో అర్చిస్తే కనుక చాలా ఇష్టం స్వామికి. సో అంత ప్రాముఖ్యత ఉంటుందండి తిరుమల శనివారాలకి. మీరు ఏ కోరిక అనుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ కోరిక అనేది. చాలామంది తిరుపతి కూడా వెళ్తారు. తిరుమల శనివారాలు చేస్తూ కూడా తిరుపతి కూడా వెళ్ళి స్వామి దర్శనం కూడా చేసుకుంటూ ఉంటారు.
అసలు తిరుమల శనివారాలు అంటే ఏంటి అంటే చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. సాధారణంగా ఈ తిరుమల శనివారాలు చాలామంది కేరళ, ఆంధ్ర మరియు తమిళనాడులో చాలా విశిష్టంగా చాలా ప్రత్యేకంగా చేస్తారండి ఈ తిరుమల శనివారాలని. అంతేకాకుండా ఈ తిరుమల శనివారాలు అనేది మనకి మ్యాక్సిమం సర్వసాధారణంగా సెప్టెంబర్ అండ్ మరియు అక్టోబర్ మధ్యలో వస్తుంది. ఈ తిరుమల శనివారాలకి ఇంకో పేరు కూడా ఉందండి. ఈ తిరుమల శనివారాలకి మరొక పేరు ఏంటంటే పురందసి నెల అని కూడా అంటారు. పురందసి మాసం, పురందసి నెల అని కూడా అంటారు ఈ తిరుమల శనివారాలనే. ఈ తిరుమల శనివారాలు మనకి ఎప్పుడు కూడా సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ఈ ప్రాంగణంలో వస్తుంది మనకి ఎప్పుడు కూడా. ఈ తిరుమల శనివారాల్లో ముఖ్యమైన వారాలు ఏంటి అంటే మొదటి వారం, మూడవ వారం, 5వ శనివారం చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. ఈ 3 వారాలకి, మొదటిది, మూడవది, 5వది 3 వారాలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మనకి ఈ నెలలోని వెంకటేశ్వర స్వామి వారు భూమిపై అవతరించారని చెప్పేసి మనకి పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ పురంధేసి మాసంకి చాలా ప్రాముఖ్యత ఉంది. అదే తిరుమల శనివారాలకి చాలా ప్రాముఖ్యత కూడా ఉంది. వెంకటేశ్వర స్వామి కలియుగ ముగింపులో విశ్వాసాన్ని కాపాడేందుకు ఆ వెంకటేశ్వర స్వామి రూపంలో భూమిపై అవతరించారని నమ్ముతాం. అందువలన ఆ విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామిని భక్తులు ఈ పురంధేసి మాసంలో అంటే తిరుమల శనివారాల మాసంలో ప్రత్యేకంగా పూజించుకుంటారు. ఈ శనివారాల్లో విష్ణు దేవాలయాలకు దర్శించి ఆ స్వామిని ఆశీస్సులు పొందుతారు. ఈ శనివారాల్లో ఇంకొక ప్రాముఖ్యత ఏమిటి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా ఈ పురంధేసి మాసంలోనే అంటే ఈ శనివారంలోనే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ పురంధేసి మాసంలో ఈ బ్రహ్మోత్సవాలకి మన తిరుపతిలోని లక్షలాది భక్తులతో తిరుమల అనేది నిండిపోతుందండి. ఈ నెలలో కొంతమంది అంటే స్వామికి ప్రత్యేకంగా పూజలు చేసేవారు శాకాహారం మాత్రమే భుజిస్తారు. ఈ తిరుమల శనివారాలు పూర్తి అయ్యే వరకు మాంసాహారాన్ని అసలు భుజించరండి. ఈ పండుగను ప్రధానంగా దక్షిణ ఆంధ్రలో జరుపుకుంటూ ఉంటారండి. అంతేకాకుండా ఈ తిరుమల శనివారంలోని సాధ్యమైనంత వరకు అందరూ కూడా పూజ చేసుకున్నప్పుడే కాదు, నార్మల్గా కూడా స్వామివారి భక్తులు తిరునామాలు ధరిస్తూ ఉంటారు. ఈ తిరుమల శనివారాలు మాసం 4 రోజులు కూడా తిరునామాలు ధరించి ఉంటారనమాట. సో ఇలా చక్కగా స్వామికి ధూప దీప నైవేద్యాలతో పూజ చేసుకోవచ్చు. ఇంకా నైవేద్యం విషయానికి వస్తే కనుక మీరు ప్రత్యేకంగా ఏమైనా నైవేద్యం చేసి సమర్పించుకోవచ్చు. స్వామివారి నైవేద్యాల్లోని ఆవుపాలతో చేసే పరమన్నము, చక్కెర పొంగలి, దద్దోజనము, ఇలా ఏవైతే అవి అప్పాలు ఏవి కలిగితే అవి చేసి స్వామికి సమర్పించుకోవచ్చు. లేదంటే మీరు అవి చేయలేమనుకున్న వాళ్ళు సీజనల్గా దొరికే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్రూట్స్ కూడా మీరు చక్కగా స్వామికి సమర్పించుకోవచ్చు. ఇంకా లేదంటే కొబ్బరికాయ కూడా కొట్టి స్వామికి నైవేద్యంగా కూడా సమర్పించుకోవచ్చు. కొబ్బరికాయ పూర్ణఫలం కాబట్టి సో అది కూడా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఇలా చక్కగా మీరు తిరుమల శనివారంలోని అన్ని వారాలు చక్కగా పూజ చేసుకొని స్వామివారి కృపకు మీరందరూ పాత్రలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇదండి ఇవాల్టి బ్లాగు. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అంతేకాకుండా మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేశాను అనుకుంటున్నాను. సో మీరు కూడా రాబోతున్న వారాల్లోని తిరుమల శనివారాలు మంచిగా జరుపుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది ఇవాల్టి బ్లాగు. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. అంతేకాకుండా ఛానల్ని కొత్తగా చూసారు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ బటన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. అంతేకాకుండా మరి కొందరికి కూడా రీచ్ అవుతుంది మీరు కనుక లైక్ చేస్తే కనుక. సో మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటివరకు బై, టేక్ కేర్, సర్వే జన సుఖినో భవంతు.